హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావా. మీరు చూస్తున్నారు ఈరోజు మా పొలాల్లో అయితే రాత్రి అయితే వాన అయితే దుమ్ము లేపేసింది. నీళ్ళు అయితే చూడండి మావా, ఎల్లవలు అయితే పారుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నేను మా ట్రాక్టర్ అయితే 2 రోజులైంది మా కైల్లో పెట్టేసి ఇంతవరకు అయితే ట్రాక్టర్ కాడికి అయితే వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్తా ఉన్నాను, పొద్దున్నే వచ్చాను. వాన అయితే దుమ్ము లేపేసింది మావా. చిన్న వాన అయితే కదా రాత్రి నుంచి, ఇప్పుడైతే ఒకరోజు తగ్గుంది. మీకైతే చూపిస్తాను పొలాల్లో నీళ్ళు అయితే ఎట్టున్నాయో చూడండి. చూడండి మా ఒక్కొక్క కైలో అయితే నీళ్లు గెనింగ్ పొల్లతా ఉన్నాయి మా నీళ్లు. ఈ తోపుట అయితే నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను. నైట్ నుంచి వానకి ఈ తోపుట అయితే ఎల్లవలు అయితే పోతుంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు మామ, సూపర్ లొకేషన్ అయితే. కొండ అయితే అట్టే దిగినట్టున్నది ఆ మేఘాలు. చూడండి, ఇట్ట చూడాలంటే పొలాల కాడే మామ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మామ. నీళ్ళు అయితే రొయ్యల చెరువుల్లో ఉన్నట్టయితే ఉన్నాయి మామ, నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి ఎల్లవలు అయితే. ఈరోజు అయితే సైక్లోన్ వాన అయితే చెప్పుంది, ఇంకా 2 రోజులు అయితే చెప్పుంది మావా. ఎప్పుడు దాకా ఉంటుందో ఎప్పుడు దాకా పోతుందో తెలియదు. నాటిన పైరంతా ఎలా కొట్టుకొని పోతుందేమో తెలియదు మావా. మొన్న అయితే నాటాము, అది కూడా కొట్టుకొని వెళ్ళుంటుందేమో చూద్దాము. నీళ్ళు అయితే ఉన్నాయో లేవో, మొన్న నాటింది ఎక్కడైతే చూపిస్తాను మావా, చూసేయండి. నీళ్ళు అయితే ఒక్కొక్కలో రొయ్యల చెరువుల్లో ఉన్నట్టయితే ఉన్నాయి మావా. నీళ్ళు అయితే మామూలుగా లేవు. ఇంకైతే తొక్కేదానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మావా, నీళ్ళు ఈ తోటి ఉంటే. ఇదైతే నీళ్ళు ఎల్లవ పారే బాడవ నేల మావా. ఇదైతే 2 రోజులైంది నాటి. ఇప్పుడైతే వచ్చి చూశాను, ఇక్కడికి వచ్చేకాడికి ఏం అసలు పైరు అయితే కనిపించట్లేదు. మొన్న నైట్ నుంచి కూర్చున్న వానకైతే ఎల్లవైతే పారుతూ ఉంది. చూడండి మా, ఇక్కడ పడ్డా నీళ్ళు అన్నీ కూడా కైల మీద పోతాయి. చూడండి మా, పైరు అయితే ఏమైతే కనిపించట్లేదు మా, నీళ్ళు అయితే ఎల్లవ ఉన్నాయి. చూడండి, మొన్నే నాటింది, 2 రోజులు అవుతుంది మా, ఎల్లవ అయితే వచ్చేసింది. నీళ్ళు అయితే ఏమాత్రం తగ్గట్లేదు. పైరు అయితే మొత్తం అయితే మునిగిపోయింది మావా. అక్కడైతే చూడండి మామ, ఎగుదాల నుంచి వచ్చే నీళ్లు కూడా ఎల్లవపొడి మా కైల మీదే పోతూ ఉన్నాయి. ఇదైతే మొత్తం ఈ 2 కాయలు మాయి, మొత్తం అయితే మునిగిపోయింది పైరు. ఏం మాత్రం గ్యాప్ కూడా కొంచెం అంటే కొంచెం కనిపిస్తుంది. ఎడ్చేయాలి మా, ఇదొకటి ఎల్లవ అయితే మేము ఏం చేయలేము, ఇంక వదిలేయాల్సిందే దీన్ని. నాటి కూడా వేస్ట్ అయిపోయింది మామ. అందరికన్నా ముందు నాటేద్దామని చెప్పి నాటేసాము. ఇప్పుడైతే వాన గురిచేసింది, ఎల్లవ అయితే పారుతున్నది. ఇటు ఎగుదాల నుంచి వచ్చే నీళ్లు కూడా ఇట్లే వస్తున్నాయి మామ. ఇప్పుడైతే మా బావి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే వాడట్లేదు ఆ బావిని, మోటార్లు ఉన్నాయి కాబట్టి మాకు. ఇప్పుడైతే ఆ బావి అయితే ఖాళీగానే ఉంటున్నది. ఇప్పుడైతే ఆ బావి కూడా నిండిపోయి ఎల్లవ అయిపోయినది మా బావిలో. చేపలు అయితే దండిగా ఉంటాయి మా బావిలో. చూపిస్తాను చూడండి మా బావి. చూడండి మా బావి అయితే ఫుల్గా అయితే నిండిపోయింది, పాచి పట్టిపోయి. ఇప్పుడైతే వాడట్లేదు దీన్ని. అయితే ఫస్ట్లో అయితే ఎట్లా వాడుతున్నాము, ఇప్పుడు వాడట్లేదు. దీంట్లో అయితే కప్పలు పాములు అన్నీ ఉన్నాయి మామ. ఇప్పుడైతే ఇక్కడైతే పార ఎక్కడో పెట్టినాడంట మా నాన్న, పార కోసం వచ్చాను. ఇప్పుడైతే ఆ డెలివరీ కూడా పెట్టేయాలి. డెలివరీకి రాళ్ళు పెట్టేసామంటే నీళ్ళు అయితే ఇప్పుడు వేసేది లేదు కాబట్టి ఇప్పుడు డెలివరీ అయితే పెట్టేయాలి. మామ మన ట్రాక్టర్ని అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళలేదు మామ, బండికి అయితే రింగులు బిగించున్నాం కాబట్టి ఇంకా 4 ఎకరాలు ఉంది మామ, తొక్కాల్సింది, నాటాల్సింది. అందువల్ల మనం బండిని అయితే ఇక్కడే పెట్టేసాం మామ. 2 రోజుల నుంచి అయితే బండి ఇక్కడే ఉంది, బండి కాడికి అయితే రాలేదు. చూసేయండి బండి చూడండి మామ, అక్కడైతే ఎక్కిచ్చేసినాను పైకి. ట్రాక్టర్ ముందర టైర్లు గాలి లేదు, అందువల్ల అయితే కట్ట మీద ఎక్కిచ్చేసినాను. ఇప్పుడైతే ఈ బండిని తీసుకెళ్ళి ఇంకొక ఎక్కడైతే 1 ఎకరా ఉంది, ఆ ఎకరా అయితే తొక్కాలమో. ఈరోజు గినవారు అయితే తీస్తూ ఉన్నాము, అందువల్ల అయితే ఇప్పుడు బండిని అయితే తీసుకుని వెళ్ళాలి. బండి అయితే 2 రోజుల నుంచి అయితే ఇక్కడే ఉంది మామ. సామాన్లు స్పానర్లు అన్నీ దీనిలోనే ఉన్నాయి. అవి ఉన్నాయా లేవా ఇప్పుడైతే చూడాలి. అంటే 2 రోజుల నుంచి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల తిరిగే వాళ్ళు ఎవరైనా తీసుకొని వాడుకుంటున్నారా ఏమైనా తెలీదు. మన పెట్ర అయితే మునిగిపోయింది అది మామ, దానివల్ల సిలుం పట్టేసి ఉంటుంది. ఇప్పుడైతే దాన్ని తీసుకెళ్ళి వెళ్ళాలి. మన బండిని అయితే దించేసాము, ఇప్పుడైతే తీసుకుని వెళ్ళడమే పని. చూడండి మామ, నీళ్ళు అయితే ఎల్లవలు అయితే ఉన్నాయి బండికి. ఇప్పుడు ఎక్కి వెళ్ళామంటే 1 ఎకరా అయితే తొక్కేయడమే. ఇప్పుడైతే బండిని అయితే తీసుకుని వెళ్తా ఉన్నాను. నీళ్ళు చూడాలి మా, ఒక్కొక్కలో ఎల్లవ అయితే ఎట్టున్నాయో. మన బండికి అయితే రింగులు ఉన్నాయి, రింగుల్లో ఒక రింగు అయితే వంగిపోయింది మా, ఒక ఆకు. చూడండి, ఒక ఆకు అయితే వంగిపోయింది. నేనేం చేయాలో ఏమో తెలియట్లేదు మా. మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి మామ, దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా తీస్తే వస్తుంది మామ. మీకు అక్కడైతే కనిపిస్తుంది కదా, అక్కడైతే ఎల్లవ అయితే కోసేసింది మామ. గెనుము అయితే ఎత్తుగా ఉండింది, నైట్ నుంచి కురిసే వానికైతే ఎల్లవ అయితే బాగా అయితే కోసేసింది మామ. ఇప్పుడు చూడాలి మామ, ఆడ ఎట్లుందో, గుంటలు ఉన్నాయా, మెట్టలు ఉన్నాయా, లేదంటే సదరంగా వెళ్ళిపోద్దా, లేదంటే ఆగుతుందా, ఎట్లా ఉందో చూద్దాము. ఎక్కిచ్చేద్దాం మామ. ఇక్కడైతే మూటలు వేసారు మామ. ఓ మై గాడ్, ఇక్కడైతే బావి మాదిరి అయితే పడిపోయింది మామ. ఇప్పుడైతే ఎట్లా ఎక్కాలో అర్థమే కావట్లేదు.
ఈ బాయిని అయితే ఎట్టెక్కియాలో తెలియట్లేదు మామ. మళ్ళీ వెనక్కి వెళ్ళేసి మనమైతే ఆ పక్కన అయితే ఎక్కించుకున్నాం మామ. ఈడైతే ఎక్కదు మామ, దిగబడిపోతుంది బండి. అందుకని మనం రివర్స్ చేసుకొని ఈ గట్టి మీద నుంచి అయితే ఎక్కించేద్దాము. ఈ గట్టి మీద నుంచి అయితే ఎక్కేదానికైతే ట్రై చేద్దాం మామ. ఎక్కేస్తుంది ఎక్కడ, ఫైనల్లీ ఎక్కేసింది మామ. ఎల్లవలు అయితే చూడండి మామ ఎట్టున్నాయో, సముద్రంలో ఉన్నట్టున్నాయి మామ నీళ్ళు అయితే. ఇప్పుడైతే మనం ఈ కాలువలోనే వెళ్ళాలి. ఈ కాలువలోనే వెళ్ళి అక్కడికైతే దగ్గరే మామ. ఇక్కడి నుంచి దగ్గరగానే ఉంటుంది. ఎట్లా బ్యాగ్స్ అయితే టైర్లు అయితే ఇంజన్ దాకైతే మునిగిపోయినాయి మామ. ఇంజన్ అయితే ఒకరోజు అయితే క్లీన్ అయిపోయింది మామ నీళ్ళకి. ఇప్పుడైతే మనకి ఇక్కడికైతే వెళ్ళిపోదాం మామ. ఇంకెళ్ళిపోవడం తొక్కడమే ఇప్పుడు పోవడం. లొకేషన్ అయితే మామూలుగా లేదు మామ, అదిరిపోతుంది మామ. బ్యూటిఫుల్ లొకేషన్ మామ. వాన వచ్చే కాడికి